ఇక్కడ కూడి ఉన్నటువంటి సంఘ సభ్యులైనటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము అబద్ధ బోధకులను గురించి నేర్చుకుందాం. ఇది వాస్తవానికి ప్రతి దైవజనులు సువార్థికులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు అనేక సార్లు విన్నారు, బోధించారు, బోధిస్తూ ఉన్నారు. ఇది కంటిన్యూషన్గా జరిగేటువంటి ప్రాసెస్ ఇదంతా. ఎందుకంటే అబద్ధ బోధ అనేది అది సత్యంతో పాటు అబద్ధం కూడా వెనకాలే వస్తూ ఉంటుంది. పాత నిబంధన దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంటే అక్కడ రాసినటువంటి విషయాల నుండి ఇప్పటి వరకు కూడా అది కొనసాగుతూనే వస్తుంది. అబద్ధ బోధ అనేది, అబద్ధ బోధకులు అనేవాళ్ళు లోకంలో ఉంటూ ఉన్నారు. సత్యాన్ని అనుసరించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా అబద్ధ బోధకులను లేదా అబద్ధ బోధనను తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే నష్టపోతాం. అబద్ధాన్ని నమ్మితే, అబద్ధ బోధకులను అనుసరిస్తే మనము నష్టపోతాము. సువార్థికులమైన మనం కూడా నేర్చుకోవచ్చు, ఖచ్చితంగా నేర్చుకోవాలి, వినాలి ప్రతిసారి. ఎందుకంటే ఎప్పుడు మనం అబద్ధ బోధకులుగా మారిపోయామో మనకే తెలియనంతగా ఆ అబద్ధాన్ని మనం కూడా చేసే ప్రమాదం ఉంది. చాలామంది సత్యబోధకులు సత్యాన్ని బోధించేవాళ్ళు వాళ్ళకు తెలియకుండానే అపోస్టసీ అంటే భ్రష్టత్వము అంటారు, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. తీరా మునిగిపోయిన తర్వాత తెలుసుద్ది మేము భ్రష్టత్వంలో ఉన్నాము అని. కాబట్టి మనం కూడా ఎప్పటికప్పుడు అబద్ధ బోధకులను గురించి నేర్చుకుంటున్నప్పుడు ఒకవేళ అవేవైనా వేరులాగా మనలో కొంచెం అన్నా ఉందేమో అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని అది సరి చేసుకోవడానికి ఒక మంచి అవకాశము, నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు మనం. కాబట్టి ఈరోజు పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము యాక్చువల్గా చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఈ 3 వచనాల్లో ఉన్న విషయాలను అబద్ధ బోధకులను గురించి ఈరోజు మనము ఈ 3 వచనాల నుండి మనం నేర్చుకోబోతున్నాము. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుదురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. ఇది సువార్థికుల సదస్సు కాబట్టి ఈ విషయాన్ని ఎంచుకున్నాము. ఈ విషయాన్ని ఎంచుకొని అబద్ధ బోధకులను గురించి చెబుతున్నప్పుడు కేవలం ఎదుటిన్నటువంటి వారిని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా బోధిస్తున్నటువంటి నన్ను నేను పరిశీలించుకుంటూ, బోధింపబడుతున్నటువంటి మనం కూడా మనల్ని మనం పరిశీలించుకుంటూ, వేరే వాళ్ళని మాత్రం మనసులో ఊహించుకోకుండా మనల్ని మనం పరిశీలించుకుంటూ ఈ లేఖనాలను మనము ఆలోచన చేద్దాం. వీటిలో మొదట మనం గమనించిన విషయం ఏంటంటే, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులుందురు. న్యూ టెస్టమెంట్ ఎరా, కొత్త నిబంధన ప్రారంభమైన తర్వాత ఈ మొదటి శతాబ్దంలో వ్రాయబడినటువంటి విషయాలు ఇవి. అబద్ధ బోధకులు ప్రజలలో ఆల్రెడీ ఉన్నారు. వాస్తవానికి బహుశా పేతురు అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు వేరే వాళ్ళని గురించి కాదు కానీ చెబుతుంది,
మోస్ట్లీ మనం ఆలోచన చేస్తే జూయిష్ పీపుల్ అండి, క్రిస్టియానిటీ అంటే క్రైస్తవ్యాన్ని అంగీకరించకుండా, యేసుక్రీస్తుని అంగీకరించకుండా, అపోస్తలుల యొక్క బోధను అనుసరించకుండా, పాత నిబంధన మోషే ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాని క్రింద ఉన్నటువంటి ప్రవక్తలను చెప్పుకునేటువంటి వాళ్ళు మోస్ట్లీ. అటువంటి వారిని గురించి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. వీళ్ళ విషయము తీతుకు రాసిన పత్రిక, ఉదాహరణకు మనం చూస్తే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. వీళ్ళు అబద్ధ ప్రవక్తలు. వీళ్ళు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారనై ఉన్నారు. వారి నోళ్లు మూయింపవలను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో అంటున్నాడు. చూడండి, ఆ పై విషయాలు చెప్పుకుంటూ వస్తూ వారిలో ఒకడు ఎవరు? వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను అని క్రేతీయులను గూర్చి ఆయన ఏమన్నాడో విషయాలను తర్వాత చెప్తూ ఉన్నాడు. సో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు లోకంలో అంటే పేతురు యొక్క ఉద్దేశం ఏంటంటే అప్పటికి యూదు ఆచారాలను, అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభువారిని, అపోస్తుల యొక్క బోధను అంగీకరించకుండా ఇంకా యూదు మత సిద్ధాంతాలలో ఎవరైతే ఉన్నారో వారిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. వారు లోకంలో ఉన్నారు, వారు అప్పటికే పనిచేస్తూ ఉన్నారు. క్రీస్తు యొక్క అపోస్తుల బోధకు, క్రీస్తు యొక్క అపోస్తుల యొక్క బోధకు వ్యతిరేకంగా వాళ్ళు బోధలు చేస్తూ ఉన్నారు. వారు కుటుంబాలనే పాడు చేస్తున్నారు. ఎలా కుటుంబాలను పాడు చేస్తున్నారంటే బై టీచింగ్ ద ఫాల్స్ డాక్ట్రిన్ అనొచ్చు. అబద్ధ బోధలు చేయటం ద్వారా వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి లోకంలో ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అలాగే అపోస్తుల కార్యాల్లో కూడా మీరు చూస్తే ఎక్కువ యూదు జనాంగాల్లో నుంచి వచ్చేటువంటి వాళ్ళని గురించే మాట్లాడుతున్నారు కృత నిబంధనలో. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 13వ వచనం కూడా మీరు చూస్తే, ఉదాహరణకు, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన, అనగా మంత్రించుట అంటారు, మంత్రించుట చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిది. వీళ్ళెవరంట? యూదుడైన స్కెవయ అను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 ఇలాగ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎవరు? ప్రధాన యాజకుడి కుమారులు. వీళ్ళెవరు? జూయిష్ పీపుల్, యూదు ప్రజలు. ప్రధాన యాజకుడు అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వాడు, బోధించేవాడు, అలాగే యాజకత్వం చేసేటువంటి వాడు పాత నిబంధన ప్రకారం. తన దగ్గర ఉన్నటువంటి 7 కుమారులు ఏం చేస్తున్నారంటే అబద్ధాన్ని నమ్మారు, అబద్ధాన్ని జరిగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు నామములో అపోస్తులు చేస్తున్నటువంటి వాటిని వారు చూసి, అపోస్తులు ఏం చేస్తున్నారంటే యేసు నామములో దయ్యములను వెళ్ళగొడుతున్నారు. వీళ్ళు కూడా అలాగే చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు అబద్ధ ప్రవక్తలు. వీళ్ళకి ఆ వల్ల కాలేదు. మాంత్రికులు అని పిలువబడ్డప్పటికీ కూడా వీళ్ళు యూదు మూలాల్లో నుండి వచ్చినటువంటి వాళ్ళు. ఇలాంటి అబద్ధ ప్రవక్తలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనాడు ఉన్నారు. అంతెందుకు గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు ఎవడు మిమ్ములను భ్రమ పెట్టెను, క్రీస్తు సిలువ వేయబడినట్లుగా మీ కండ్ల ఎదుట ప్రదర్శింపబడ్డాడు కదా, మీరు ఇంత త్వరగా ఏం చేశారు? నాకు ఆశ్చర్యం అవుతున్నది. సువార్తను విడిచి భిన్నమైనటువంటి సువార్త వైపు, ప్రత్యేకంగా ఆనాడు యూదు ప్రవక్తలను చెప్పుకునేటువంటి వాళ్ళు ఏం బోధిస్తున్నారంటే క్రీస్తులో కాదు, సున్నతి అవసరం అంటారు. కొంతమందినేమో క్రీస్తును అంగీకరించవచ్చు,
సున్నతి కూడా చేయొచ్చు. ఇలాంటి అబద్ధాలు. కాబట్టి లోకంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. పేతురు అన్నాడు లోకంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అప్పటికి ఎవరితో చెప్తున్నాడో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు వాళ్ళను, అబద్ధ ప్రవక్తలను. అలా వాళ్ళు ఎలా ఉన్నారో మీలో కూడా అబద్ధ బోధకులు ఉంటారు. ఇప్పుడు మీలో అంటే క్రైస్తవములో, క్రీస్తు ప్రభువారి సంఘములో, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి వారిలో, అపోస్తలుల బోధ కింద ఉన్నాము అని క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన వారిలో ఎవరుంటారు? అబద్ధ బోధకులు ఉంటారు అని మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యమును బోధించారు. ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ మీరు పాత నిబంధనలో అబద్ధ బోధకులు చేసే పనులు చాలా ఉన్నాయి, కానీ ఒకటి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను 15 వచనాల వరకు. అందుకు నేను, అయ్యో ప్రభు అయిన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చిదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా. ఇర్మియా మాట్లాడుతున్నాడు. కొంతమంది ప్రవక్తలను గురించి చెప్తున్నాడు. ఈ ప్రవక్తలు ప్రజలకు ఏం చెప్తున్నారంటే మీకు ఏ యుద్ధము రాదు, ఏ ఖడ్గము రాదు, ఏ క్షామము రాదు, మీకు ఈ చోట మీకు సమాధానం అని మాట్లాడుతున్నారు. యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ఎవరు వీళ్ళు? ప్రవక్తలే. కానీ వీళ్ళు దేవుని పేరిట అబద్ధాలను ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనములు, శకునములను, మాయమంత్రములను, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. అంటే దేవుని యొక్క వాక్కుతో వాళ్ళకి సంబంధం లేదు. ఇర్మియా అయితే దేవుని యొక్క వాక్కును విన్నాడు, ఆ వాక్యాన్ని ప్రకటన చేస్తున్నాడు. పాత నిబంధనలో గురించి నేను చెప్తున్నాను. ఈనాడు మనం దేవుని యొక్క వాక్ని ఎలా వింటాము? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలంలో నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది తన కుమారుని ద్వారా మాట్లాడాను. పాత నిబంధనలో దర్శనాల ద్వారా, దేవుని యొక్క వాక్కు ద్వారా, కళల ద్వారా, ప్రవక్తల ద్వారా, దేవదూతల ద్వారా దేవుడు పాత నిబంధనలో మాట్లాడితే, నూతన నిబంధన క్రింద ఉన్నటువంటి మనతో దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు. ఎలా? ఇది ఈ వాక్యం ద్వారా. న్యూ టెస్టిమెంట్లో ఏదైతే రాయబడిందో, అపోస్తలులకు ఇవ్వబడిన బోధ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాశారో దాని ద్వారా ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజుల్లో దేవుని యొక్క మాటలను బట్టి ఇర్మియా అనే ప్రవక్త ప్రకటన చేస్తుంటే, మిగతా ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అక్కడ ఏమంటాడు, దేన్ని బట్టి అంట? అసత్య దర్శనాలు. అంటే వాళ్ళకు వచ్చిన దర్శనాలు అసత్యము, సత్యాలు కావు. అసత్య దర్శనాలు. ఇంకా శకునములను, మాయ తంత్రమును. ఏంటివి అంటే ప్రవక్తలు అసత్య దర్శనాలు కంటారు. శకునాలు, మాయా తంత్రములు. నేను ఒక పాస్టర్ గురించి విన్నా. ఆయనంట కత్తెరేస్తాడంట. కత్తెర అంటే ఏదో బైబిల్లో దొంగతనం చేసిన వాళ్ళు ఎవరు లేకపోతే అని తెలుసుకోవటానికి బైబిల్ కత్తెర అంటారంట. మరి నాదేదో నాకు తెలియదు. సో ఈ బైబిల్ కత్తెరలు లేకపోతే ఇటువంటి విధానాలు అసలు బైబిల్కి, దేవుని యొక్క వాక్యానికి సంబంధం లేని విషయాలు. అలాగే అసత్య దర్శనాలు, తమ హృదయములో పుట్టిన వంచన. అంటే హృదయంలో ఏదైతే పుట్టుతుందో, హృదయంలో ఏ ఆలోచన వస్తుందో అది ఇక వెనక ముందు ఆలోచించకుండా, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్, ఇది నిజమా అబద్ధమా అనేటువంటి ఆలోచన లేకుండా హృదయంలో ఏది పుడితే దాన్ని
గడగడా మాట్లాడి ఏమంటారంటే ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇది దేవుని యొక్క మాట. 15వ వచనంలో కావున నేను వారిని పంపకపోయినా నా నామమున, 31వ వచనంలో ఈ విధంగా అంటాడు, ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేయదరు. ఇలాగున జరుగుట నా ప్రజలకు ఇష్టము, దాని ఫలమునందునప్పుడు మీరేమి చేద్దరు. అంటే జనాలకు కూడా ఈ అబద్ధ ప్రవక్తలు అంటేనే ఎక్కువ ఇష్టమంట. వీళ్ళు తమ హృదయంలో పుట్టిన వంచనను బట్టి మాట్లాడతారు. అంటే యెహోవా ఏదైతే మాట్లాడాడో, దేవుడు ఏదైతే, అది ప్రవక్తల ద్వారా లేకపోతే దేవదూతల ద్వారా కావచ్చు, ఆయన మాటలు ఏదైతే వినిపింపజేశాడో, అది దర్శనాల ద్వారా కావచ్చు, ఇంకెలాగైనా సరే, ఆ వినకుండా ఎవరైతే తమ హృదయంలో పుట్టినటువంటి ఆలోచనల ప్రకారము అలాగే మాయా తంత్రములు కల్పించుకొని చెప్పకపోయినా చెప్పాడన్నట్లు బోధిస్తారో, అటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఆ విధానంలో చెప్పేటువంటి వారినే ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళంటేనే ప్రజలకు ఇష్టము. తిమోతికి రాసిన 2వ పత్రిక నూతన నిబంధనలో కూడా అదే విషయాన్ని, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, అందుకే పౌలు తిమోతితో మాట్లాడుతూ వాక్యమును ప్రకటించము, బికాజ్ గాడ్స్ వర్డ్ ఇట్స్ ఎ గాడ్స్ వర్డ్ అంటే దేవుని మాట. దేవుని మాట అంటే దేవుడు పలికిన మాట. పలికిన మాట అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడినటువంటి మాటలు. ఇవి దేవుని మాటలు. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలు రాయబడినవి దేవుని మాటలు, దేవుడే మాట్లాడినవి. అంటే ఇప్పుడు వచ్చి ఆయన దర్శనంలో కళల్లోనో మాట్లాడటం కాదు. ఆయన ఆల్రెడీ మాట్లాడి ఏది మనకి చెప్పాలనుకున్నాడో దాన్ని గ్రంథస్థం చేయించి మన ముందు ఉంచాడు. కాబట్టి తిమోతితో ఏమంటాడంటే పౌలు, వాక్యాన్ని ప్రకటించు, వాక్యమును ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను అనగా ఆరోగ్యకరమైన బోధను సహింపక, హితబోధ ఆరోగ్యకరమైన బోధకు సహించలేరంట మనుషులు. ఇందాక పై వచనాలు ఏమి చూసాము? ప్రజలకి ఇలాంటి వారే ఇష్టము, వీళ్ళే ఇష్టము. ఇక్కడ కూడా క్రొత్త నిబంధన కూడా అది కంటిన్యూషన్గా జరుగుతూ వస్తున్న విషయం ఏంటంటే, జనులకు హితబోధ కాకుండా వారికి దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. కల్పనలు, హృదయంలో పుట్టిన ఆలోచన. పాత నిబంధనలో ఈ ప్రవక్తలు ఏమంటున్నారంటే, మీకేమి కాదు, దేవుని యొక్క సమాధానం ఇక్కడ ఉంటుంది, మీకేం ఖడ్గము రాదు, క్షామము రాదు, అసలు దేవుడి ఉద్దేశం అది కాదు. కానీ వీళ్ళు చెబుతారు దేవుడు చెప్పకపోయినా. క్రొత్త నిబంధనలో కూడా దేవుడు ఏదైతే వ్రాయించలేదో, అపోస్తుల ద్వారా చెప్పలేదో దానిని వీళ్ళు చెబుతూ ఉంటారు, మాయాదర్శనాలు. అందుకే కారు ఆగదు అంటారు. అంటే పెట్రోల్ లేకపోయినా కారు పోతానే ఉంటుంది, కరెంట్ లేకపోయినా ఫ్యాన్ తిరుగుతానే ఉంటుంది. అంటే ఏంటిదంతా? అసలు పాలిటిక్స్కి క్రైస్తవ్యానికి ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఈ అబద్ధాలు చెప్పేటువంటి వారు చెప్పినవి ఏమన్నా జరిగినాయా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అసలు రాజకీయానికి క్రైస్తవ్యానికి సంబంధమే లేదు. దైవ సేవకులము లేదా దేవుని యొక్క ప్రకటనలు చేసేటువంటి వారు లేదా దైవిక సంబంధమైనటువంటి వ్యక్తులు, అది సంఘ పెద్దలైనా పరిచారకులైనా సంఘంలో ఉన్నటువంటి స్త్రీలైనా పురుషులైనా, పరిశుద్ధులు పని ఏంటంటే దేవుని యొక్క కార్యాలతోనే వాళ్ళకి సంబంధం. ఈనాడు సత్యాన్ని, సత్యంగా ఉన్న విషయాలను ఉన్నట్లుగా, వాక్యాన్ని వాక్యంగా బోధిస్తున్నటువంటి వాళ్ళు జనాలకు ఇష్టం లేదు.
దే నీడ్ సంథింగ్ న్యూ. వాళ్ళకి ఏదో ఒక కొత్త విషయాలు కావాలి. అబద్ధాలు చెప్పినా చాలు, వాళ్ళ చెవులకి ఇంపైన మాటలు కావాలి. నిజంగా నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ అబద్ధ ప్రవచనాలు చెప్పిన ఆయన చెప్తున్నప్పుడు ఒకసారి వీడియో షూట్ చేస్తే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండి, వేల మంది ప్రజలు అక్కడ ఆ గ్రౌండ్లో ఉన్నారు. ఈ వేల మంది ప్రజలకు ఒక అబద్ధాన్ని, దాంతోపాటు అఫీషియల్స్ ఉన్నారు, బాగా రాజకీయంగా ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఈయన ఈ ప్రవచనం చెప్పినప్పుడు ఈ ప్రవచనము నెరవేర్చబడలేదంటే ఎవరికి అవమానము? ఎవరికి అవమానం? దేవునికి అవమానము. ఎందుకంటే దేవుడు అసలు సంబంధమే లేదు మనకు. అంత గొప్ప ఉన్నతమైనటువంటి పరిస్థితి ఒక బోధకుడికి బోధించడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, అతడు సత్యాన్ని అంటే లేఖనాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే కనీసం వాళ్ళలో ఒక్కళ్ళలోనైనా మార్పు వస్తే, ఆ రాజకీయ నాయకుల్లో వారి ఆత్మ రక్షించబడితే అది ఎంతో గొప్ప విషయం. కానీ వాళ్ళకు కావాల్సింది, వినాలని అనుకుంటుంది ఏంటంటే మాకు అనుకూలమైనటువంటి విషయాలు మాట్లాడాలి. అలా అనుకూలమైనటువంటి విషయాలు మాట్లాడితేనే వింటాం అనేటువంటి పరిస్థితి లోకంలో ఉంది. కాబట్టి అబద్ధ బోధకులు సత్యాన్ని కాకుండా, అనగా వాక్యాన్ని వాక్యంగా బోధించకుండా కల్పనా వాక్యాలు, వారి హృదయంలో వచ్చిన ఆలోచనలు, దేవుని వాక్యంతో సంబంధం లేని విషయాలను బోధిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు సంతోషపరిచే, మీకు అనుకూలమైన బోధను చేస్తారు. అది నేను గుర్తుపెట్టుకోవాలి. ఒక దైవజనులుగా మనం ఏం చేస్తున్నాం, మనం దేనికి బోధిస్తున్నాం, మనం ఎలా బోధిస్తున్నాం, మన హృదయంలో పుట్టిన ఆలోచనల ప్రకారం బోధిస్తున్నామా, వాక్యాన్ని వాక్యంగా బోధిస్తున్నామని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనము బోధన చేయాలి. తర్వాత రెండవది, ఈ అబద్ధ బోధకులు విషయాల్ని మాట్లాడుతూ వాళ్ళు ఎలా వస్తారంటే రహస్యంగా చొరబడేవాళ్ళు వీళ్ళు. అలాగే రహస్యంగా భిన్నాభిప్రాయాలను బోధిస్తారు. 1వ వచనంలోనే ఉంటుంది, మీరు ఆ వచనం చూడండి. వీరు భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారు. ఇక్కడ ఒక విషయం ఉంది. No teacher of error will come into a congregation and admit that he is a false teacher. అంటే ఒక వ్యక్తి ఎవరైనా సంఘంలోనికి వచ్చి అబద్ధాలను బోధించేవాడు నేను అబద్ధ బోధకుడిని అని ఎవడూ చెప్పడు. ఫస్ట్ గమనించాలి. సంఘాల్లోకి వచ్చి అబద్ధాన్ని బోధించేటువంటి వాడు నేను అబద్ధ బోధకుడిని అని ఎవరితో చెప్పడు. అలాగే he will not say don't listen to me because what I am saying is false. నేను చెప్పేది మీరు వినబాకండి, నేను చెప్పేదంతా అబద్ధము అని ఎవరన్నా బోధకులు చెప్తారా? అబద్ధ బోధకుడు చెప్పడు. నేను చెప్పేదే సత్యం అంటాడు, నిజం అంటాడు. హౌ కెన్ వి ఎగ్జామైన్ ఇట్? మనం దేంతో అంటే ఇది అబద్ధమా లేకపోతే సత్యమా అని దేంతో పోల్చుకోవాలా? దేంతో చెప్పండి? వాక్యంతో పోల్చుకోవాలి. వాక్యంలో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాడా అనేటువంటి విషయాలను మనము గ్రహించాలి. వీళ్ళు రహస్యంగా అంటాడు ఇక్కడ, వీళ్ళు రహస్యముగా భిన్నాభిప్రాయాలు బోధిస్తారు. యూదా 4వ వచనం కూడా ఒకసారి చూడండి. యూదా పత్రిక 4వ వచనం, 1వ అధ్యాయం ఉంటుంది అది. ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారి భక్తిహీనులే మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ దేవుడును అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వం మందే సూచించబడిన వారు. కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. ఇది యాక్చువల్గా నాస్టిజం అంటారండి. అంటే 200వ శతాబ్దం, అంటే
అపోస్తులున్న మొదటి 100 శతాబ్దాల్లోనే, అంటే 100 సంవత్సరాల్లో యేసుక్రీస్తు తర్వాత మొదటి శతాబ్దంలోనే ఈ అబద్ధ బోధ లోకంలోనికి వచ్చింది. ఈ అబద్ధ బోధ ఏంటంటే నాస్తిజం అనే బోధ చాలా ఉన్నాయి వాళ్ళు చెప్పేది. వాటిలో ఒకటి ఏంటంటే వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్, మనము ఆత్మ సంబంధులము, దేవుని ఆత్మ కలిగినటువంటి వాళ్ళము. బట్ వీ హ్యావ్ ద ఫిజికల్ బాడీ, కానీ మనకి భౌతిక సంబంధమైనటువంటి శరీరం ఉంది. ఈ శరీరానికి ఆత్మకు సంబంధం లేదు. ఈ శరీరానికి ఆత్మకు సంబంధం లేదు. ఇది పరిశుద్ధమైనది. శరీరం సహజంగా కోరికలతో నిండిపోయింది. కోరికలు ఉంటాయి దీనికి. కాబట్టి దీంతో ఏ పాపమైనా చేయవచ్చు, అంటే చేస్తాం కదా. దీంతో అపవిత్రత, నీచము, ఏదైనా అవి చేసినప్పుడు శరీరంతో చేసిన పనులు ఆత్మకు అంటదు. శరీరంతో చేసిన పాపము ఆత్మకు అంటదు. ఆత్మ వేరు. ఆత్మను దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఆత్మ సపరేట్ అవుతుంది, శరీరంతో సంబంధం లేదు. అందుకే వీళ్ళు కామాతురతకు దుర్వినియోగ పరుస్తున్నారు. దేవుని యొక్క కృపను కామాతురతకు దుర్వినియోగపరుస్తున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? శరీరంతో వాళ్ళకున్న కామ ఇచ్చలను తీర్చుకోవటానికి దీంతో ఎంత చేసినా, ఏ తప్పు చేసినా ప్రాబ్లం ఏమి లేదు. ఎందుకంటే మన ఆత్మ వేరు, ఆత్మకు అంటదది. దేవుడు దాన్ని శుద్ధి చేస్తాడు. కాబట్టి దీంతో ఎలాగైనా చేయొచ్చు అని భక్తిని అడ్డం పెట్టుకొని తమ శరీర ఇచ్చలను, కోరికలను తీర్చుకునేటువంటి వాళ్ళు. కాబట్టి రహస్యంగా బోధిస్తారు వీటిని. ఎందుకంటే ఒకవేళ అపోస్తలులకు తెలిసిందనుకో, ఖండించు, గద్దించు, ఇంకా బుద్ధి చెప్పు, నీతి యందు శిక్షణ చేయి. పేతురు ఊరకనలా, నువ్వు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకాలలోనూ ఉన్నట్లు నాకు కనిపిస్తుంది. ఎవరితో అంటాడు? ఎవరితో? గారడీవాడైన సీమోనుతో నువ్వు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు. డైరెక్ట్ అటాక్ అనమాట. తప్పు చేశారంటే సత్యానికి విరుద్ధంగా, వాక్యానికి వ్యతిరేకంగా ఎవరైనా బోధిస్తే బహిరంగంగా వాళ్ళని ఖండించడం జరిగేది. కాబట్టి వీళ్ళు ఏంటంటే రహస్యంగా, సీక్రెట్గా తప్పుడు బోధలను, అబద్ధ బోధలను సీక్రెట్గా దాన్ని జనాల్లోనికి చొప్పిస్తారు వీళ్ళు. కాబట్టి జాగ్రత్త. సత్యాన్ని ప్రకటించేటువంటి వాళ్ళు ఓపెన్గా బోధిస్తారు. కొంతమంది ఏమంటారంటే మేము నలుగురమే, మేము 10 మందిమే, అయినా మంది చెప్పేది ఒక విచిత్రమైన బోధ. అంటే మనం చెప్పేది ఇంకా వేరే వాళ్ళెవరు చెప్పరు. మనది ఒక సపరేట్. అంటే ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి విషయాలు మీకు ఎవరైనా చెప్పారా అంటే ఎవరు? వాళ్ళు ఎవరినైతే ఒక గ్రూప్ చేసుకుంటారో వాళ్ళతో ఈ విషయాలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. మీరు గమనించాలండి, ఇటువంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి, లేకపోతే నేనే వచ్చి నేను చెబుతున్న ఈ విషయాన్ని మీకు ఎవరైనా చెప్పారా అని అంటే నమ్మతారా? ఎందుకు నమ్మరు? ఎందుకంటే ఇవన్నీ 100 ఏళ్ళ నుంచి చెప్పుకుంటూనే, అర్థమవుతుందా మీకు? ఇవన్నీ కూడా ఒకవేళ క్రొత్త నిబంధన వచ్చిన దగ్గర నుంచి, అపోస్తుల దగ్గర నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. చెప్పంది ఏముంది? ఇంకా పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను మోషే దగ్గర నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. ఇక చెప్పందేముంది? సో ఇప్పుడు నేను మిగతాది ఎవరూ చెప్పలేదు, ఇప్పుడు నేను చెప్తున్నానని రహస్యమైనటువంటి విషయాలు ఏమైనా కొత్త బోధలు తీసుకొచ్చారనుకో, we mark them as a false teacher. ఏం చేయాలి మనం? అతను అబద్ధ బోధకుడు అని అర్థం చేసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ అధ్యాయము 4-5 వచనాలు. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన
మన స్వతంత్రమును వేగు చూచుటకు రహస్యంగా తేబడి దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల జరిగింది. సువార్త సత్యము మీ మధ్యలో నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. వెన్ వి ఫైండ్ అవుట్ ద ఫాల్స్ టీచింగ్, చూడండి, అబద్ధ బోధ ఎక్కడైతే మనం కనుగొన్నామో ఆ కనుగొన్న దానిని లోబడకుండా దాన్ని ఓపెన్ అప్ చేసి ఓపెన్గా చెప్పి వాళ్ళతో మాట్లాడేటువంటి విషయంలో మేము ఉన్నాము. ఒక్క గడి కూడా వాళ్ళు చెప్పినటువంటి అబద్ధానికి మేము లోబడలేదని మాట్లాడారు. సో సత్యాన్ని అనుసరించేటువంటి వాళ్ళు అబద్ధము ఎక్కడైతే ప్రకటింపబడుతుందో, సత్యవాక్యము కాకుండా సత్యానికి భిన్నమైన బోధ ప్రకటించబడుతుందో, అయితే రహస్యంగా బోధించబడుతుందో వాటిని మనము ఎక్స్పోజ్ చేయాలండి. నిజంగా ఎక్స్పోజ్ చేయాలి. లేకపోతే ఆ లోపల ఆ అసత్య బోధ చాలా మందిని చెరిపి వేస్తుంది, పాడు చేస్తుంది. అందుకే 1 యోహాను 4వ అధ్యాయము 1 అంటాడు, ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళారు కనుక ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. టెస్ట్ దెమ్, పరీక్షించండి. మళ్ళా చెప్తున్నాను, టెస్ట్ దెమ్ అన్నప్పుడు టెస్ట్ ఆల్సో. మనం కూడా వెన్ వీఆర్ స్పీకింగ్, ఏదైతే మనం బోధిస్తున్నామో లేకపోతే మనం వింటున్నామో బోధకులము, మనము కూడా ఒకవేళ ఈ కోవకు చెందినటువంటి వారుగా ఉంటున్నామో పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో అంటాడు సంఘంతో, ఎఫెసు సంఘంతో ఏమంటే, నీ క్రియను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రకటన 2:2 అంటాడు, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివి వనియు అన్నాడు. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఎఫెసు సంఘం ఏం చేసింది? పరీక్షించారు. వాళ్ళు ఎలా పరీక్షించారంటారు? అపోస్తులు ముందుగానే చెప్పారు, అపోస్తుల యొక్క చిహ్నములు మీ మధ్య పూర్ణంగా కనపరచబడ్డాయి. అపోస్తులకు గుర్తులుంటాయి. నేను వచ్చి అపోస్తులైన అంబేద్కర్ అని పెట్టాను అనుకో, అంత ఫాల్స్ టీచర్ అనమాట. ఎందుకు? నేను అపోస్తులను కాదు కాబట్టి. అపోస్తులు ఎవరో బైబిల్ స్పష్టంగా చెబుతుంది కాబట్టి మార్క్ తెమ్మన్నమాట. వాటిని ఆలోచన చేయాలి, లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చేయాలండి. గుడ్డిగా నమ్మకూడదు, లేఖనము ప్రకారం. అందుకే ఎఫెసులో ఉన్న వారిని చెబుతాడు, మీరు అపోస్తులు ఎవడో కాదో పరిశీలించి కానోడిని మీరు తరిమేశారు అని మాట్లాడతాడు. సో మీరు ఆలోచన చేయండి, గుడ్డిగా మనము ప్రతి దానిని, ప్రతి అబద్ధ బోధను, ప్రతి అబద్ధ బోధకులను మనము నమ్మకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు. బికాస్ పులిసిన పిండి ముద్దంతా పులించేస్తుంది. అది పాపం విషయంలో కావచ్చు, బోధ విషయంలో కూడా కావచ్చు. ఈ విషయాన్ని ఆలోచించండి. మూడవది, ఇదే పేతురు రాస్తూ, వీళ్ళు అబద్ధ బోధకులు చేసే పని ఏంటంటే 3వ వచనము, నాశనకరమైన భిన్నాభిప్రాయములు వారు బోధిస్తారు. డిసెప్టివ్ వర్డ్స్ అండి. వాళ్ళు బోధించేటువంటి మాటలు ఏంటంటే నాశనకరమైన భిన్నాభిప్రాయాలు. నాశనకరమైన అంటే భిన్నాభిప్రాయాలు. ఒక వచనం ఉందనుకోండి, క్లారిటీ ఉంటుంది, ఒక వచనం క్లియర్గా ఉంటుంది, అర్థమవుతుంది, అది దేని గురించి చెప్పాడో తెలుస్తుంది. కానీ ఆ వచనాన్ని వక్రంగా తిప్పి వీళ్ళ సొంత అభిప్రాయాలు,
వీళ్ళ సొంత అభిప్రాయాలను బోధిస్తారు వీళ్ళు. ఒక ఆయన అంటాడు ఈ విధంగా, సొంత అభిప్రాయాలంటే చాలా ఉన్నాయి. ఒక ఆయన ఇలా అంటాడు, ఏదో ఈ ఎరుకో చుట్టూ తిరిగి పెద్దగా కేకలు వేస్తే ఎరుకో గోడలు కూలిపోయినాయి, మీరు కూడా పెద్దగా కేకలేయండి, ఎరుకో లాంటి గోడలు లాంటి ఆటంకాలు, అభ్యంతరాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కూలిపోతాయి అంటారు. అంటే అసలు అక్కడ కాన్సెప్ట్ ఏంది? అది వేరు, ఈయన చెప్పేది వేరు. దానికి దీనికి సంబంధమే లేదు. ఇప్పుడు గొల్యాతు అనే ఆయన దగ్గరకు దావీదు వెళ్ళి ఒడిసెలు తీసుకొని కొట్టి చంపాడు. వీళ్ళేమంటారు తెలుసా? గొల్యాతు లాంటి పెద్ద పెద్ద సమస్యలు నీ ముందు నిలబడితే అనేటువంటి బోధ చేస్తారు. అంటే విషయాలు మీరు ఒకసారి ఆలోచన చేయండి. బోధ అనేది కూడా మోసకరమైనటువంటి బోధ చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది అంటే వాట్ స్క్రిప్చర్స్ సేస్, లేఖనం ఏం చెప్తుంది, దాని అర్థం ఏంటి, దాని ముందు వెనక మొత్తం ఆలోచించి దీనికి సంబంధించిన విషయం ఏం చెప్తున్నాడా, దీనికి ఒక కథనో లేకపోతే కల్పనా వాక్యాన్నో అల్లి చెబుతున్నారు. రోజు పుష్ప అంటున్నారు కొంతమంది, ఆయన అట్ట నడుస్తుందో చెప్తాడు, లేదా ఏదన్నా విషయం చెప్పాలంటే దాన్ని ఇక్కడ వచ్చి యాక్టింగ్ చేసి మరీ చెప్తాడు. ఇట్లా 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 చూస్తే చాలా రకాలైనటువంటి బోధనండి. అంటే మనుషులకు చూడటానికి ఒకవేళ బాగా ఉండొచ్చు, నవ్వుకోవటానికి బాగుండవచ్చు, వినటానికి బాగుండవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యము డిసెప్షన్తో బోధించకూడదండి. అంటే మోసయుక్తంగా బోధించకూడదు, మనుషులను మోసగించేటట్లుగా బోధించకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి, ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. చూడండి, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుంటారు. అధిక లోబులై కల్పనా వాక్యాలు చెబుతారు. ఒక ఆయన అంటాడు, హిస్ స్పీచ్ సౌండ్స్ గుడ్, హీఈస్ ఎడ్యుకేటెడ్, పర్సివేసివ్ అండ్ వెరీ టాలెంటెడ్. కొంతమంది అంటారు, అంటే బాగా చదువుకున్నవాడు, మంచిగా గొంతు బాగుంటుంది, మనసును కరిగింపజేస్తాడు, ఒప్పింపజేస్తాడు, టాలెంటెడ్ పర్సను. ఇవి చూస్తుంది నాడు. అవి కాదు చూడాల్సిందే. ఇప్పుడు నా గొంతు బాగున్నా బాగకపోయినా, నేను ఎడ్యుకేటెడ్ అయినా ఎడ్యుకేటెడ్ కాకపోయినా, లేకపోతే నేను టాలెంటెడ్ పర్సన్ అయినా కాకపోయినా, వాట్ ఐఎమ్ స్పీకింగ్, ఏం చెప్తున్నాను, ఏం బోధిస్తున్నాను, వాక్యంగా బోధిస్తున్నానా లేదా, దీనిని ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను చెప్తుంది ఇదంతా కూడా ఒక లేఖనము మీకు అర్థం కావడానికి వివరణ ఇస్తున్నా అంతే. ఒక లేఖనము మీకు అర్థం కావడానికి వివరణ ఇస్తున్నా, అంతేగాని కొత్త భాష్యాలు చెప్పట్లా, నేను కొత్త విషయాలు చెప్పట్లా. కాబట్టి ఆలోచన చేయాలి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18లో కూడా అంటాడు, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు. వీరు వ్యర్థమైన డంబపు మాటలు, డంబపు అంటే డబ్బా అంటారు కదా, డంబపు మాటలు, వ్యర్థమైన డంబపు మాటలు ఏం పనికి రావు, అక్కడ ఉపయోగం లేవు, సంఘానికి క్షేమము లేనటువంటి డంబపు మాటలు పలుకుతూ బోధిస్తారు. యూదా 1:16 వారు తమ దురాశ చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు, అంటే ముఖస్తుతి చేయుచు. కాబట్టి లాభము కొరకు వారు ముఖస్తుతి చేస్తారు. మనుషుల వల్ల లాభం సంపాదించడానికి ముఖస్తుతి అంటే నిజంగా హానర్ చేయొచ్చు, తప్పేం కాదు. అంటే ఏదన్నా ఒక మంచి పని చేసినప్పుడు పొగడొచ్చు, తప్పు కాదు, అది తప్పని నేను అంటలేదు. మంచి పాట పాడావా, వెరీ గుడ్. మంచిగా వాక్యం చెప్పావా, వెరీ గుడ్. నువ్వు
నిన్ను చూసి ఇంకొకళ్ళు ప్రేరేపణ పొందుతారు, మంచిది, అవి ఓకే. కానీ వీళ్ళు కావాలని దానికి అర్హత లేని వారైనా సరే, ఒకవేళ వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళను గొప్పగా పొగుడుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి మాటలనే వాక్యంగా బోధిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మాత్రము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, వారు గొర్రె చర్మములను వేసుకున్న తోడేళ్ళు. His life appears to have so many virtues that people say, oh, he is such a kind, humble, sincere man. Surely he could not be a false teacher. ఎలా ఉంటారంటే వీళ్ళు జనాలకి కనబడటానికి, చాలా వర్చ్యూ అండి ఇతను, లేకపోతే ఇతడు చాలా దయగలిగిన వాడండి, ఇతడు చాలా తగ్గింపు స్వభావం కలిగిన వాడండి, ఇతడు చాలా సిన్సియర్ మ్యాన్ అండి, ఇతడు చూస్తే అసలు అబద్ధాన్నే ప్రకటించేవాళ్ళలాగా కనపడలేదండి అనుకుంటారు. అబద్ధ బోధకుల్ని ఇలా అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయము 13, 14, 15 వచనంలో, ఏదైనా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలు మోసగాండ్రైన పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు. వాళ్ళ పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకోవడం గొప్ప సంగతి కాదు. మీరు మత్తయి సువార్తలో పరిసయ్యులను గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు వీరు మతంలో కలుపుకోవడానికి సముద్రాన్ని భూమిని చుట్టి వస్తారు. అంటే సముద్రాన్ని భూమిని చుట్టి వచ్చి వాక్యం చెప్తున్నారంటే చూసే జనాలు ఏమనుకుంటారు, ఏమనుకోవాలి? అబ్బా, ఎంతమంది నీ రక్షించడానికి ఎన్ని చోట్లకి తిరుగుతున్నాడు అనుకుంటారా లేదా? సముద్రాన్ని భూమిని చుట్టొచ్చే ఒకటిని తమ మతంలో కలుపుకోవడానికి సముద్రాన్ని భూమిని చుట్టొచ్చేటువంటి వాడిని ఎంత బాగా బోధిస్తున్నా, అంటే ఎంత ఆసక్తి ఉంటే ఇతడు ఇన్ని ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెబుతున్నాడు. మనకు కూడా అప్లై అవుద్ది ఒకవేళ తప్పుడు బోధకులమైతే. వేరెవరు ఇగో కొంతమందిని అంటున్నారు, నన్ను నువ్వు ఏంది ఆంధ్రప్రదేశం అంతా చెబుతున్నాడు వాక్యం, లేకపోతే తెలంగాణ ఆంధ్రాలో అని, ఇంకొకళ్ళు అయితే ఏకంగా ఇంటర్నేషనల్ స్పీకర్ అని పెడతా ఉన్నా. నేను తీసేయండి నాయన, అది ఫైనల్లో దేవుడు నిర్ణయించేది. నువ్వు ఎట్లా బోధిస్తున్నావు, ఎక్కడికి తిరుగుతున్నావు, నువ్వు తిరిగినప్పుడు ఏం బోధిస్తున్నావు, సత్యాన్ని ప్రకటిస్తున్నావా, అబద్ధాన్ని చెబుతున్నావా, ఇవన్నీ తర్వాత దేవుడు చూసుకునేది. అప్పుడు ఇప్పుడు ఏమీ అవసరంలా మనతో. సో వీటన్నిటిని బట్టి మనము ఒక వ్యక్తిని మంచి బోధకుడని అంచనా వేయకూడదండి. ఆలోచన చేయాలి, అతడు వాక్యంగా ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని సత్యంగా బోధిస్తున్నాడా అనేటువంటి విషయాలను ఆలోచన చేయాలి. అలాగే 4వ విషయం ఏంటంటే, అబద్ధ బోధకులు తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. అబద్ధ బోధకులు తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. తమ సంతోషం అంటే సెల్ఫిష్ అన్నమాట. వీళ్ళకి లాభం కావాలి, సంతోషం, వాళ్ళ సంతోషాన్ని వెతుక్కుంటారు వీళ్ళు. ఉదాహరణకి కొన్ని వచనాలు చూద్దామండి. పేతురు రాసినటువంటి పత్రికలోనే ఇదే విషయాన్ని ఒక మాట అంటాడు 3వ వచనంలో, మీ వలన వారు లాభము సంపాదించుకుంటారు. 13వ వచనంలో, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు, వారు కళంకులను నిందాస్పదులనై తమ ప్రేమ విందుల్లో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. తమ భోగములు యందు సుఖిస్తారు. లాభం సంపాదించుకోవాలి. అబద్ధ బోధకులకున్న లక్షణం ఏంటంటే దే నీడ్, వాళ్ళను వాళ్ళు సంతోషపరుచుకుంటారు. ఎదుటి వాళ్ళు ఎటుపోయినా పర్లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, అది డబ్బు విషయంలో లాభం సంపాదించుకోవచ్చు, లేకపోతే ప్రేమ విందుల రూపంలో బాగా మంచి పదార్థాలు తినేటువంటి విషయంలో లాభం, సుఖపడుతూ లాభాన్ని సంపాదించుకోవచ్చు. ఇంకా
రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఇదే విషయాలు మాట్లాడుతూ 18వ వచనంలో, వీరు ప్రభు అయిన యేసుక్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో, దైవ భక్తి గొప్ప లాభ సాధనము అనుకునేవారు. అంటే దేవుని భక్తి చేస్తే మనకి మేలు వస్తుంది, దేవుని సేవ చేస్తే మనకు ఆహారం దొరుకుతుంది, దేవుని సేవ చేస్తే మన ఇళ్ళు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి. ఇలాంటి ఆలోచనలతో ఎవరైతే ఉండి లాభము కొరకు సేవ చేస్తారో, లాభము కొరకు సేవ చేస్తారో, లాభము కొరకు భక్తి చూపిస్తారో, లాభము కొరకు బోధిస్తారో, వీళ్ళు అబద్ధ బోధకులు. లాభం కొరకు బోధించేవారు అబద్ధ బోధకులు. వీళ్ళు ఏం చేస్తారంటే సంఘాలను భౌతికమైనటువంటి విషయాలతో నింపుతారు, స్పిరిచువల్గా పెంచరండి వీళ్ళు. లాభం కొరకు బోధించేటువంటి బోధకులు ఏది ఆత్మీయమో ఏది శారీరకమైందో రెండిటి మధ్య వ్యత్యాసం జనాలకు చెప్పరు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంది. యెహెజ్కేలు గ్రంథం 22:26లో, దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. ఏది స్పిరిచువల్, ఏది ఫిజికల్, ఏది భౌతికమైనది, ఏది ఆత్మీయమైనది అనేటువంటి విషయాలను ప్రజలకు బోధించరు. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మీరు ఎక్కడ సంఘానికి వెళ్తున్నారంటే, ఒకళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే, మా పిల్లలు మామూలు వేరే సంఘాలకి దగ్గర ఉన్న సంఘాలకి పోతే వాళ్లకు ఎదుగుదల లేదు, వాళ్ళు ఆర్డినరీగా వేద పిల్లలు ఎలా ఉంటారో అలా ఆలోచిస్తారు. కానీ నేను వెళ్ళేది చర్చి చాలా కార్పొరేట్ చర్చ్ అంట, అది చాలా హంగామా ఉంటుంది. అక్కడ పిల్లలు ఇంగ్లీష్లో లేఖనాలు చెప్తారు, ఇంగ్లీష్లో బోధ చెప్తారు, మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ చేత స్కిట్స్ చేపిస్తారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఆయన ఏమంటారంటే, దేర్ టీచింగ్ అంటారు, దేర్ టీచింగ్ satisfies the flesh of man more than it fills the spiritual needs. భౌతికమైనటువంటి అంటే భౌతికంగా ఒక వ్యక్తిని సాటిస్ఫై చేయడానికే బోధ ఉంటుందే కానీ వాళ్ళ ఆత్మీయ అవసరాలు తీర్చేటట్లుగా బోధలు లేవు. అలాగే సమ్ పీపుల్ అంట మేక్స్ చర్చెస్ ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ బట్ నాట్ స్పిరిచువల్ టెంపుల్స్. సంఘాలను ఒక ఎంటర్టైన్మెంట్ చర్చ్లు అంటే సెంటర్స్, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్. ఎందుకు మీకు స్కూల్లోకి పోతే పెద్ద పెద్ద స్కూళ్ళు పేర్లు చెప్పలేను కానీ పెద్ద కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్తే ఇక్కడ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి అని చెప్తుంటారు చూసి. అట్లా సంఘాలలో కూడా ఇటువంటి ఎంటర్టైన్మెంట్ గురించి లేకపోతే ఈ భౌతికమైనటువంటి ఉప్పొంగటాలు ఇవి సంఘాల్లో ఉంటే అదే గొప్ప సంఘం అనేటట్లుగా జనాలు ఫీల్ అయిపోతున్నారు. స్పిరిచువాలిటీ అంటే అర్థం కావట్లా, ఆత్మీయత. చూడండి, వాళ్ళకి ఆత్మీయత తెలియదు. డబ్బు సంపాదించవచ్చు, ఎలా సంపాదించాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు. మీరు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, అక్కడ పోయేవాళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాలు. వాళ్ళకి వీళ్ళు చెప్పేది కూడా అదే. మీకు భౌతికంగా అభివృద్ధి జరుగుతుంది, గొప్పోళ్ళు అవుతారు, డబ్బు వస్తుంది,
పిల్లలు కూడా ఏముంది, చక్కగా ఇంగ్లీష్ చెబుతున్నారు. ఎందుకంటే కావాల్సింది ఏంటి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ స్పిరిచువల్గా వాళ్ళు సున్నా. ఆత్మీయ జీవితాల గురించి వాళ్ళ గురించి ఆలోచన చేస్తే బూతులు మానం, తాగుడాగదు, ఇంకా చెప్పాలంటే లోకంలో ఉన్నవన్నీ కూడా చేస్తారు. కానీ చర్చికి మాత్రం వాళ్ళకి అఫీషియల్ కావాలి, వాళ్ళకి ఆత్మీయత అవసరము లేదు. కాబట్టి ఈ విషయాలు కూడా మనము గమనించాలండి. ఈ విషయాలను కూడా మనం గమనించాలి. వాళ్ళు ఎవరైతే అబద్ధ బోధకులు ఉన్నారో వాళ్ళు తమ లాభం కోసమే బోధిస్తారు, లాభం కోసమే సంఘాలను నడిపిస్తారు. కానీ ఆత్మీయంగా ప్రజలను బలపరచాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు బోధించరు. చివరిగా 2 విషయాలు చెప్పి నేను ముగింపులోనికి వస్తా. తర్వాత ఇదే వచనంలో 2వ వచనంలో 2వ పేతురులోనే మనం ఉన్నాము. 2వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుందంటే, అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. అనేకులంట, అనేకులు సత్యం చెప్పే దగ్గర చాలా తక్కువగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు మేము చాలా మంది కదా అని. మనం చాలా తక్కువ మంది. మీరు అనుకోవచ్చు మిగతా సంఘాలతో పోలిస్తే మనం చాలా మంది ఎక్కువ కదా అని అనుకోవచ్చు. మనం చాలా తక్కువ మందిని. సత్యాన్ని ప్రకటించేటువంటి వారి దగ్గర చాలా తక్కువగా వస్తారు. కానీ అబద్ధాన్ని ప్రకటించేటువంటి వారిని అనుసరించే వాళ్ళు చాలామంది. ఇప్పుడు నూనె తీసుకొని వచ్చి ఇట్లా నీళ్ళు చల్లాలనుకో మీ మీద. ఒక ఆయన ఒకళ్ళేమో ఒక చెంబు తీసుకుంటాడు, చెంబు అది ఉంటుంది బిందె. ఆ బిందె తీసుకొని వస్తుంటే ఈయనేమో ఈ నీళ్లు తీసుకొని జనాల మీద శుద్ధ జలం అని చదువుతూ ఉంటాడు. వాళ్ళేమో గుంపులు గుంపులు. అది అసలు లేఖనము ఏం చెబుతుంది? ఏది మట్టి తీసుకొని వచ్చే దగ్గర జనాలు చూస్తే వేల మంది జనం. ఏది సమాధి దగ్గర మట్టి తీసుకొని వచ్చి తింటే పిల్లలు పడతారంట. అక్కడ వేల మంది జనాలు. రైల్లో కూడా పోతున్నారు ఎక్కడికో. అటువంటి అబద్ధాన్ని, వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయాలను అనుసరించేటువంటి వాళ్ళు చాలామంది, సత్యాన్ని అనుసరించే వాళ్ళు చాలా తక్కువ. అందుకే ప్రభువా రక్షణ పొందేది కొంతమందిరేనా అంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. అనేకులు ప్రవేశింపు చూతురు కానీ వారి వల్ల కాదు అంటారు. చివరిగా ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. అయితే మరి అబద్ధ బోధకులకు అంతం లేదా? అబద్ధ బోధకులు ఇన్ని చూడండి. ఇప్పుడు దాకా అబద్ధ బోధకులు ఏమేం చేస్తారో మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నాం. మనసులో పెట్టుకోండి వాటిని. అటువంటి వారు మీకు తారసపడితే జస్ట్ క్విట్ దెమ్, దూరంగా ఉండండి. అయితే మరి అబద్ధ బోధకు అంతం లేదా అంటే అంతం ఉంది. ఇదే వచనాల్లో చెప్తాడు. 3వ వచనం ఏముంది? వారి నాశనము కునికి నిద్రపోదు. వారి నాశనము ఇది మనం బాగా వినాలి. ఒకవేళ మనము అబద్ధ బోధకులమైతే మనకి తెలుసు అది. వాటెవర్ మనం ఏదైతే బోధిస్తున్నామో, ఏది చెబుతున్నామో అది మనం చేస్తున్నామా చేయట్లేదా అని మనకి తెలుసు, జనాలకు తెలియదు. సో ఇప్పుడు చాలా ట్రంబుల్గా, ఫియర్గా, వణుకుతో ఈ మాటలు వినాలి మనం. అదేంటంటే అబద్ధ బోధకుల యొక్క నాశనము కునికి నిద్ర పోదు. అంటే దాని అర్థము ఏం కాదులే అని అలాగే ఉన్నావు అనుకో, అయితే అయ్యేది అది నిద్రపోదు. ఏది? నాశనము కునికి నిద్రపోదు. దాని గురించి చెబుతూ కింద అంటాడు, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. నోవాహు దినములో భక్తిహీనులను దేవుడు
విడిచిపెట్టలేదు. లోతు కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాలను పాపం చేస్తే విడిచిపెట్టలేదు. ఒకవేళ కనీసం జంతువులతో పోలుస్తూ అంటే వివేకంలోని మృగాలు ఉంటాయి చూసావా, అవి స్వాభావికంగా పట్టబడి చంపబడటానికి. ఇప్పుడు క్రూర మృగాలని ఇంట్లో పెంచుకుంటారా, చంపుతారా? చెప్పరే. క్రూర మృగాలని ఇంట్లో పెట్టుకుంటారా, చంపుతారా? ఒక పులి వచ్చిందండి, కర్రలు 4 తీసుకొని వచ్చి వాటిని బాధ చంపుతారా, లేకపోతే నువ్వు ఇంట్లో రమ్మ అని పెట్టుకుంటావా? అంటే మృగాలు ఏ విధంగా స్వాభావికంగా అవి పట్టబడి చంపబడటానికి అన్నట్లుంటాయో, వీళ్ళు కూడా అంతే. అబద్ధ బోధకులు కూడా ఖచ్చితంగా నాశనం ఉంటుంది. ఇదే విషయాలను యోధా 10వ వచనంలో 17వ వచనంలో కూడా ఏమంది? వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడింది. యూదా 1:13 తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై సముద్రం యొక్క అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి. ఈయన ఇంకొకటి యాడ్ చేశాడు. పేతురు ఏమన్నాడంటే వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడింది. యోధా అంటున్నాడు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. సో ఇన్ని చేసిన దేవుడు ఇది చేయకుండా ఆపడు. అంటే అబద్ధ బోధ చేస్తే మనల్ని మనం మోసపుచ్చుకుంటూ వేషధారులుగా ఉండి సత్యాన్ని అమ్మివేస్తూ సంఘాలను తప్పుదోవకు తీసుకుపోతూ మన లాభం కొరకు అబద్ధాలను బోధిస్తూ ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి స్థితి మనకుంటే ఖచ్చితంగా అబద్ధ బోధకులకు కూడా శిక్ష తప్పదు. ఒకవేళ ఇక్కడ కాకపోతే గాఢాంధకారంలో ఉంటాం. అది సిద్ధంగా ఉంది, భద్రం చేయబడింది. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనము ఒక బోధకులుగా ఎలా మంచి బోధకులుగా ఉండాలి, అలా ఉంటూ ప్రభు కొరకు పనిచేద్దాం. దేవుడు అట్టి మనస్సు మనందరికీ దయచేయను గాక. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు, మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ సువార్థికులు ఇసాక్ గారికి, అలాగే సోదరిమణికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.